నియమం ఏంటంటే వెళ్తే చాలా మంచిది. వెళ్ళలేకపోయినా కూడా ఒక్కసారి ఇంట్లో కూర్చొని గోవిందా అని కానీ జై శ్రీరామ్ అని కానీ అనుకుంటే మాంగళ్యాలు తయారు చేయడానికి అయ్యే ఖర్చును భరించిన దాతలందరికీ కూర్చోవాలి. మధ్యలో అందరిని తీసుకొచ్చి మా మధ్యలో కూర్చొని వారికి స్వాగతం. అది కూడా ఒక భక్తి రూపం అన్నమాట. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం. గోవిందా ఉండాలని కోరుకుంటున్నాం. మధ్యలో కళ్యాణం మధ్యలో మీరు చల్లగా ఉండాలని ఆ యజ్ఞోపేత ధారణ అనేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. చూడండి. మా అమ్మాయిని నీకు ఇస్తున్నానయ్యా, ఈ రోజు నుంచి నువ్వు బ్రహ్మచారివి కాదు, గృహస్థాశ్రమం స్వీకారం చేయాలి. నువ్వు ఏ ధర్మం పాటించినా కూడా. శ్రీమతి జానకి శ్రీ సుబ్బారెడ్డి గారు, వారి కుటుంబానికి, జానకి సుబ్బారెడ్డి గారికి, వారి కుటుంబానికి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలి. ఎంతో మంది ఆర్థిక సహకారం అందించున్నారు. వారందరికీ కూడా కృతజ్ఞతలు. వెంటనే అమ్మవారి వైపు నుంచి కళ్యాణం
తలంబరాలు కావాల్సిన వాళ్ళు కూర్చోవాలి. ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరూ ఆయురారోగ్యాలతో శ్రీ సంపదలతో శాంతియుతంగా అందరూ జీవించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఎన్నో శ్రీరామనవమి ఉత్సవాలు చేసుకుంటూ ప్రజలందరూ సంతోషంగా ఉండాలనుకుంటూ మరొక్కసారి రాష్ట్ర ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. కడపలో దొంగల చెరువులోని రామాలయంలో ఘనంగా జరిగింది. సీతారాముల వారి ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఉండాలా. ఈ సంవత్సరం ఉన్ననే ఉగాది సందర్భంగా కొత్త తెలుగు సంవత్సరం ప్రారంభం, శ్రీరామనవమి పండుగ. రైతులంతా సుభిక్షంగా ఉండి మంచి వర్షాలు పడి పంటలు పండి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలా. మరి అందరి భగవంతుని ఆశీర్వాదాలు అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు.